నమస్కారం. మీరు చూస్తున్నది వాయిసెస్ ఫర్ ది సొసైటీ. నేను సహస్ర. సో ఈ మధ్యకాలంలో చాలామంది ఆధ్యాత్మికతని పెంపొందించుకుంటున్నారు. అంతేకాకుండా కేవలం ఆధ్యాత్మికతే కాకుండా సైన్స్ని కూడా కలగలుపుకొని చేస్తున్నారు. అయితే మన చరిత్రలో ఎన్నోవి మనకి తెలియనివి కూడా ఇప్పటికి కూడా సైన్స్కి అందనివి నిజంగానే ఆధ్యాత్మికంలో కొన్ని విషయాలు నిరూపితమైనాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ ఏంటంటే, సిరిసిల్ల అక్కంపల్లిలో ఒక అమ్మవారు ఉన్నారు. అలాగే ఒక శివాలయం కూడా ఉంది, స్వయంభూ శివాలయం. సో దీని యొక్క ప్రత్యేకతలు అయితే కళ్ళకు కట్టినట్టుగా నేను చెప్పడం కన్నా అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతులు చెప్పడం అనేది మనం చూద్దాం ఈరోజు. ఎందుకంటే అక్కడ కొన్ని వేల రకాల చరిత్రలన్నీ కూడా దాగి ఉన్నాయి. అంతేకాకుండా దానికి సంబంధించిన మూలాల గురించి కూడా పూర్తిగా చెప్తారు. సో దీని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దాని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బుగ్గ ఆంజనేయ శర్మ సిద్ధాంతి గారు. సో మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. శ్రీ గణేశాయ నమః. సోమాదిత్య విభూషితోడౌ డమరుణౌ పాశాంకుశోధ్యత్తర్గం బీజాపుర బలప్రియం మణమయగ్రీవం సద్భక్తభీష్టప్రదం జ్వాలాలంబిత హస్తముఖం గమనం వామం పదం కుంచితం జాయేద్భాగ్యపుర మహా గణపతిం ద్రష్ట్రా విధ్వంసిరీం. సర్వదేవతా స్వరూపుడైనటువంటి గణపతికి ప్రణామములు చేయుచు శ్రీ అక్కపల్లి బుగ్గరామలింగేశ్వర స్వామి యొక్క చరిత్ర విశిష్టతను తెలియపరచడం జరుగుతుంది. దాన్ని శ్లోకవచనంగా తెలపడం జరుగుతుంది. గురుగారు, శ్లోకవచనంగా దాని గురించి చెప్పే ముందులో ఇంతకుముందు మీరు ఒక శ్లోకం ఏదైతే పాడారో ఇది ఖైరతాబాద్ గణేశుని గురించి రాసినటువంటి శ్లోకం అనుకుంటాను. సో ఖైరతాబాద్ గణేష్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. సో కొందరికి చరిత్రకారులకు తెలియంది మీకేమైనా స్పెషల్గా తెలుసు అంటారా? ఈ యొక్క మహాగణపతిని మనం పూజించుట వలన సద్భక్తుడైనటువంటి సమస్తమైనటువంటి నిర్విఘ్నకారుడు, సర్వలోకైక నాయకుడు, ప్రథమ పూజితుడు అయినటువంటి ఈ ఖైరతాబాద్ మహాగణపతిని పూజించుట భాగ్యనగరుల యొక్క ఉత్తమ లక్షణం. కనుక ఈ స్వామివారిని ప్రతి సంవత్సరం కూడా కూడా విఘ్నేశ్వర నవరాత్రులలో ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోతూ ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకుంటున్నారు భాగ్యనగర పురవాసులు. ఈ వాణి పుస్తక స్వరూపుడైనటువంటి సమస్తమైనటువంటి మూషక వాహనుడు అనేక రూపాల చేత అనేక నామాల చేత పిలుస్తూ ఈ భాగ్యనగరాన్ని కాపాడుతుండుటకు ఉత్తమ లక్షణం అని చెప్పి ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం. తదుపరి మా యొక్క దేవస్థానం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అభయారణ్యం లోపల కుగ్రామంలో ఉంది దేవస్థానం. ఇది అభయారణ్యం ఏదైతే అన్నారో ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి అక్కడ పూజలు ఎలా అందుకుంటారు అంటే, మామూలుగా ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్లో వీళ్ళు చేసే పూజా విధానం వేరే ఉంటుంది, గిరిజన ప్రాంతాల్లో పూజా విధానం వేరేలాగా ఉంటుంది కదా. మరి ఆ గిరిజన ప్రాంతంలో పూజా విధానం ఎలా చేస్తారంటారు? ప్రతి సంవత్సరం కూడా ప్రతి సోమవారము, ప్రతి మాఘ అమావాస్య తర్వాత మహాశివరాత్రి వేడుకలు జరుగుతవి. దీనికి పూర్వం బుగ్గ వంశీయులు అనేటువంటి మా యొక్క వంశీకులు అనాదిగా ఋషులు, తపస్సులు, మహామునులు చేస్తూ ఆ స్వామివారిని అక్కడ నెలకొల్పారు. తద్వారా లోక కళ్యాణార్థం ఆ యొక్క అభయారణ్యం లోపల కొందరు గ్రామ ప్రజలు, గిరిజన వాసులు, గ్రామ పరిరక్షకులు, గ్రామాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు ఆ యొక్క దేవస్థానాన్ని పూజ చేస్తున్నారు. కనుక ఈ బుగ్గ వంశీయులు అనేటువంటి మా యొక్క వంశీయులు తరతరాల నుంచి ఆ యొక్క దేవస్థానాన్ని మౌని అమావాస్య నాడు జాతర జరుపుతారు, మహాశివరాత్రి వేడుకలను జరుపుతారు. కనుక దాని మీద కడవస, మాది గోత్రము కడవస గోత్రం, దాని మీద కొంత శ్లోకాలు కూడా రాయడం జరిగింది. ఆ స్వామివారు దక్షిణామూర్తి స్వరూపం. అక్కడ తెల్లమద్ది విశిష్టమైనటువంటి తెల్లమద్ది వృక్షాలు ఉన్నాయి. తదుపరి
అర్జున పత్ర వృక్షాలు ఉన్నాయి, అనేక గంగా జలపాతాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ అక్కడ మానసిక క్షోభ ఎవరైతే అనుభవిస్తారో, ఎవరైతే అపమృత్యు దోషాలు ఉంటాయో వాళ్లకు ఆ స్వామివారు వెన్నంటూ ఉండి కాపాడుతూ ఉంటాడు. అక్కడ నానుడి ఏమిది ఉందంటే, అక్కడి నీటి ధారను తీసుకొని వెళ్ళి పంట జలాల్లో గ్రామ ప్రజలందరూ కూడా వారి వారి పంట జలాల్లో వేసుకొని పంటలు పండిస్తూ ఉంటారు. ఇది తథ్యము, ఇది సత్యం. దాని మీద కొంత శ్లోకం రాయడం జరిగింది. గంగాధర చంద్రమౌళి మభవం శ్రీ పార్వతీ వల్లభం సిద్ధస్థాపిత దివ్యలింగమతులం సద్భక్త చింతామణిం శ్రీమత్పావనతీర్థ భూమి సుజల శ్రీ బుగ్గ దివ్యాలయం శ్రీ రాజేశ్వర మానతోస్మి గిరీశం లక్ష్మీ గణేశాన్వితం. గంగాధర అంటే శివుడికి పేరు, గంగాధరుడు అనేటువంటి పేరు కూడా ఉంది. చంద్రమౌళి అనేటువంటి కూడా పేరుంది. పార్వతీ వల్లభం, పార్వతికి దగ్గరవాడు అని అర్థము, భర్త అని అర్థం ఉంది. సిద్ధస్థాపిత దివ్యలింగ మతులం, అది సిద్ధపురుషులు, సిద్ధపురుషులు, యోగ పురుషులు, మహాపురుషులు, కింపురుషులు, ఇది 3 రూపాలు. సిద్ధపురుషులు, కింపురుషులు, మహాపురుషులు, సిద్ధయోగులు. ఈ 3 కలిస్తేనే అక్కడ దేవాలయం అయిందని ఒక నానుడి ఉంది, శాసనం ఉంది. సద్భక్త చింతామణి, చింతామణి అంటే చింతలను దూరం చేసేటువంటి మణిద్వీపం అనేటువంటి అర్థం, ఆ దేవుడికి అర్థం. శ్రీ మత్పావన తీర్థ, మత్పావన తీర్థ భూమి సుజల, ఆ భూమి సుజలమైనటువంటిది, ఏ కల్మషం లేనటువంటిది, నికారణమైనటువంటిది, అభయారణ్యంలో ఉన్నటువంటిది. అభయారణ్యం అంటే అక్కడ మనుషులు కూడా సంచరించారంటారా? సంచరించరు, మొత్తం కారడవి. కారడవి, ఈ కారడవిలో స్వయముగా వెలిగారా రాజరాజేశ్వర స్వామి స్వయంభుగా వెలిచాడు. శ్రీ బుగ్గ దివ్యాలయం, బుగ్గ దివ్యాలయం అంటే మహిమాన్వితమైనటువంటి, బుగ్గ అంటే నీటి బుడుగ అని అర్థం. బుగ్గ అంటే బుడుగ, నీటిని పట్టుకోలేము, ఉంచుకోలేము, అది బుగ్గ. అచ్చా, బుడగని బుగ్గ అంటే, బుగ్గం, బుగ్గ అంటే బుడగ లాంటిది అని అర్థం. ఆ దేవాలయంలో నేను విన్నది ఏంటంటే 365 రోజులు కూడా కంటిన్యూషన్ వాటర్ వస్తుంది. దాని గురించే అక్కడ ఏం రాశామంటే శ్రీమత్ పావన తీర్థ భూమి సుజలం, ఆ తీర్థము, ఆ తీర్థం అనేటువంటిది గంగ సుజలమైనటువంటిది అని అర్థం. అంటే ఈ యొక్క కెమికల్స్ కలవని వాటర్ లాగా అన్నిటికంటే పవిత్రమైనటువంటిది అని అర్థం. శ్రీ రాజేశ్వర మానతోస్మి గిరీశం లక్ష్మీ గణేశాన్వితం. రాజేశ్వర స్వామి అని పేరు పెట్టుకునవచ్చు. తర్వాత మా తండ్రి గారి పేరు కూడా రాజేశ్వర శర్మనే. కనుక అక్కడ ఇద్దరికి స్వామివారి యొక్క భక్తుడు ఎవరు, నాన్న పేరు కూడా రాజమౌళి శర్మ. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఇందాక మీరు చెప్పినట్టు ఆ బుగ్గ నీటి బుడగ అన్నారు, నీటి బుడగ 360 రోజులు వెళ్ళేటువంటి ఈ నీరు ఏదైతే ఉందో అక్కడ రామబాణం తగిలి నీరు వచ్చింది, గంగ పొంగింది అనేది ఒక నానుడి, అది నిజమేనా? స్వచ్ఛమైందమ్మా, మీరు అడిగిన దానికి యథార్థమైన విషయం అది. అక్కడ చాలా మహిమాన్వితమైనటువంటి వృక్షాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇంకోటి అక్కడ రామపాదుకలని ఉన్నాయి. అక్కడ రామపాదుకలు కూడా ఉన్నాయి. రామపాదుకలు కూడా ఉన్నాయి. నిజంగానే వనవాసం వెళ్ళినప్పుడు రాముడు, సీత, లక్ష్మణ్ అక్కడ సంచరించారు. రామపాదుకలు ఉన్నాయి, శాసనం కూడా ఉన్నది. 500 సంవత్సరాల శాసనం కూడా ఉన్నది. అయితే సీతాదేవి దాహం తీర్చడానికి రామబాణం వెలిగినప్పుడు అదే. అందుకే అక్కడ పక్కకు ఆంజనేయ స్వామి, అక్కడ ఎప్పుడు కూడా అన్ని గుళ్ళల్లో, దేవస్థానంలో, అన్ని దేవాలయాల్లో ఉత్తరం, పడమర, దక్షిణ ఉంటుంది. కానీ అక్కడ ఉత్తరం ముఖం చూసుకుంటూ స్వామివారి ఆంజనేయ స్వామి స్వామివారి సేవ చేసుకుంటూ తరిస్తున్నట్టు శివాలయంలో ఉంది. చరిత్ర ఉంది దానికి. ఇదే చరిత్ర. అదే చరిత్ర. అంటే మిగిలిన దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉండవు. ఎటు సైడ్ ఉంటుంది? తూర్పు కానీ, దక్షిణం కానీ,
అదే తాడుబంద ఆంజనేయ స్వామి ఉందనుకోండి, ఇటు తూర్పు ముఖం బట్టి ఉంది తాడిబండ. తాడుబంద. కాదు మా దేవస్థానంలో అటు దాసాంజనేయ స్వామి అభయ కృతం, అభయాన్ని పట్టుకొని ఆ చిన్ముద్రను పట్టుకొని స్వామిని చూస్తున్నట్టుంది, మీరు గమనించండి. అక్కడ రాజరాజేశ్వర అంటే శివాలయము, శివాలయం అమ్మవారు కూడా అక్కడ ప్రతిష్ఠింపబడ్డారని అంటారు దగ్గరలో. ఆ దగ్గరలో ప్రతిష్ఠింపబడ్డది. ఆ అమ్మవారి యొక్క ప్రత్యేకత. ఆ అమ్మవారి పేరు రేణుకామాత. రేణుకమ్మ. ఆ అమ్మవారి మీద కూడా కొన్ని శ్లోకాలు రాయడం జరిగింది. ఖడ్గం కపాలం డమరం త్రిశూలం సంభభ్రతేం సర్ప విభూషణాఢ్యాం చిత్రాంబరాలంకృత దివ్యదేహాం శ్రీరేణుకాంబాం ప్రణమామి నిత్యం. ఆ అక్కపల్లి లోపల రేణుకామాత ఉద్భవించినటువంటిది. అంటే ఉద్భవించింది అంటే సొరంగ మార్గంలో నుంచే జన్మించినది అని అర్థం. మొత్తానికైతే ఆ అమ్మవారు అలాగే శివాలయం, ఆంజనేయ స్వామి అంత సన్నిధిలో మొత్తం సైన్య ఏమంటారు మారుతి వానర సైన్యం అంతా వానర సైన్యంతో అంటారు. అంతేనండి. సో ఎప్పుడు కూడా ఉంటుందా వానర సైన్యం? వానర సైన్యం ఉంటుంది, ఎలుగుబంటులు ఉంటాయి, చిరుతపులులు ఉంటాయి, అడవే, ఇంకా అడవి ఖడ్గమృగాలు ఉంటాయి. వానర సైన్యం ఎప్పుడు కూడా ఆ గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, కాపలా కాస్తుంది, కూడా ఇబ్బంది ఎవరికి ఇబ్బంది కలిగి. ఇంకొకటి ఏంటంటే అక్కడ వెలిసినటువంటి ఆ కోనేరులో గనుక నీళ్లు తాగినా సేవించినా అందులో జలకాలాడినా గానీ సర్వరోగ నివారణి అంటారు కదా, అంటారు. సర్వరోగ నివారణి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనశ్శాంతిగా కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. భూత ప్రేత పిశాచ భయాలు కూడా తొలగిపోతాయి, అపమృత్యు బాధలు ఉంటే కూడా తొలగిపోతాయి. ఆ యొక్క గంగ పవిత్రమైనటువంటి గంగ బుగ్గ దేవాలయం. రైట్ గురువు గారు. సో చాలా విషయాలు తెలియజేశారు, మీ ద్వారా మా ప్రేక్షకులకి ధన్యవాదాలు.